ప్రైజ్ లార్డ్. సింహపులను చంపిన విశ్వాస వీరులు వారి విశ్వాసంతో మరి సింహాలపై విజయాన్ని సాధించినారు. సింహాలను చంపిన వీరులుగా ప్రసిద్ధికెక్కినారు. దాంట్లో మొదటివాడు మరి సంసోను. న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనము. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చింది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. కాబట్టి సింహాన్ని సంసోను మేకపిల్లను చంపుతూ వచ్చినాడు. తర్వాత దావీదు కూడా మరి తన జీవితంలో సింహాన్ని ఎలుగుబంటిని చంపిన విశ్వాస వీరుడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మరి 34వ వచనము 35వ వచనంలో మొదటి సమూయేలు 17వ అధ్యాయం 34, 35 మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకొని దాన్ని మరి కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి మరి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిస్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని మరి సౌలుతో చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మరి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి మరి దావీదును కాపాడుతూ వచ్చినాడు. దావీదు ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపుతూ వచ్చినాడు. తర్వాత మరి 2వ సమూయేలు 23వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 23వ అధ్యాయం 2వ సమూయేలు మరి 20వ వచనము. కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. అతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతం చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేసెను. కాబట్టి మరి సంసోను, దావీదు వారు తర్వాత మరి బెనాయా సింహాలను చంపిన వారుగా ఉన్నారు. కాబట్టి మరి దేవుడు సింహాలను చంపటానికి మరి బలము చూపుతూ వచ్చినాడు, సహాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మరి దావీదు చెప్పిన మాట ఏంటంటే సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను దేవుడు రక్షించినాడని చెప్తూ వచ్చినాడు. కాబట్టి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి దావీదును రక్షిస్తూ వచ్చినాడు. దావీదే దాన్ని చంపుతూ వచ్చినాడు. సంసోను కూడా కొదమ సింహాన్ని చంపుతూ వచ్చినాడు, దేవుడు విజయం ఇచ్చినాడు. బెనాయా కూడా సింహాన్ని చంపుతూ వచ్చినాడు, మరి దేవుడు దాని బలంపై విజయం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మరి దావీదు చెప్పిన మాట ఏంటంటే మరి ఆ సింహము మరి నుండి ఎలుగుబంటి నుండి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను రక్షించినాడని దావీదు తన సాక్ష్యాన్ని సౌలుకు చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు సంసోన్ని మరి దావీదును మరి బెనాయాను సింహం యొక్క బలము నుండి మరి దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. ఈ 3 విశ్వాస వీరులు సింహాలను చంపుతూ వచ్చినారు. కాబట్టి ఈ లోకంలో కూడా మనమందరం బలహీనము. అయితే మరి మన దేవుడు బలవంతుడు. ఆయన సింహం యొక్క బలము నుండి సింహము లాంటి మనుషుల బలము నుండి
మనల్ని రక్షిస్తాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు సింహం లాంటి బలము గల వ్యక్తుల నుంచి కూడా మనల్ని రక్షిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మరి దేవుడు సర్వశక్తిమంతుడు, మరి మనకు అన్నిటిపై విజయాన్ని ఇస్తాడు. మనం దేవుని బలాన్ని మరి కోరుకున్నప్పుడు మరి దేవుడు సాయం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడనే బలవంతుడని చెప్పుకుంటూ వచ్చినాడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలని చెప్తూ వచ్చినాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస యాత్రలో మనం ఎంతో బలహీనము, అయితే మన దేవుడు బలవంతుడు. కాబట్టి ఆ బలవంతుడైన దేవుని యొక్క బలాన్ని మనం కోరుకున్నప్పుడు మనము సింహము లాంటి మరి మనుషుల నుండి, శత్రువుల నుండి కూడా విజయాన్ని పొందుతాం. కీర్తన 84:5 చూసుకున్నట్లయితే నీ వలన బలమునందు మనుషులు ధనిలు. ఎప్పుడైతే దేవుని బలాన్ని మనం కోరుకుంటామో మనం ధనిలం అవుతాము. ఆ బలము చేత యాత్రా జీవితంలో విజయాన్ని పొందుతాం. కీర్తన 84:5 నీ వలన బలమునందు మనుషులు ధనిలు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కాబట్టి మన ఈ లోకంలో ఎంతో బలహీనము, మన దేవుడు బలవంతుడైన దేవుడు. కాబట్టి యెషయా గ్రంథంలో ఈ మాట చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు మరి బలవంతుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి 6వ వచనము మరి 4th సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కాబట్టి మన దేవుడు బలవంతుడైన దేవుడు, మనము బలహీనము. ఎప్పుడైతే మనం దేవుని బలాన్ని కోరుకుంటామో, ఎప్పుడైతే మన బలహీనతని మనము ఒప్పుకుంటామో, మన బలహీనతలో దేవుని బలము మరి దేవుడు మనకిస్తాడు. ఆ బలం చేత మనం విజయాన్ని పొందుతాం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి దావీదును రక్షించిన దేవుడు, బెనయాను మరి సింహము నుండి మరి రక్షించిన దేవుడు, సంసోన్ని కొదమ సింహం నుండి రక్షించిన దేవుడు, మనం కూడా ఈ యాత్రా జీవితంలో మనల్ని కూడా సింహము లాంటి బలవంతులైన వ్యక్తుల నుంచి, శత్రువుల నుంచి, కనిపించి కనపడని శత్రువుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు, వాటిపైన విజయాన్ని ఇస్తాడు. అయితే ఆత్మీయ జీవితంలో మనము బలహీనమని ఎరిగి దేవుని బలాన్ని కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనకు విజయం ఇస్తాడు. యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. కాబట్టి మన బలహీనత మనం ఎరిగి దేవుని బలాన్ని కోరుకున్నప్పుడు దేవుడు మనకు నూతన బలము, నూతన ఆరోగ్యము, నూతన శక్తి, నూతన విజయము మనకు దేవుడిస్తాడు. కాబట్టి మరి ఆయన మరి సింహముల నుండి, ఎలుగుబంటి నుండి మరి దావీదును రక్షించిన దేవుడు మనల్ని కూడా మరి సింహం లాంటి సమస్యల నుంచి, పరిస్థితుల నుంచి, మరి కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, బలహీనతల నుంచి దేవుడు మనల్ని కూడా రక్షించి విజయం ఇస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ లార్డ్.